హాయ్ అండి. నిన్న కర్తాల్ వెళ్ళామండి. అటు సైడ్ వెళ్తూ ఉంటే ఈ గుడిలోని అన్నదానం పెట్టారనమాట. ఎందుకంటే మనకి ఆ గుడి కోసమే వెళ్ళాం. వెంకటేశ్వర స్వామి గుడి 500 సంవత్సరాల గుడి అంటది. చిన్న చిన్న పనులుంటే చేపించి పెయింట్లు వేయించారు. అప్పుడు అన్నదానం పెట్టారనమాట. పెడితే పిలిస్తే వెళ్ళాము. వెళ్తే అక్కడ సైడ్కి గుడి అయ్యి భోజనాలు అయ్యి వచ్చేస్తుంటే ఒక చింత చెట్టు దగ్గర మనకి చింతపండు అమ్ముతున్నారు. కిలో 150 పిక్క తీసింది. అలానే ఒక 5 కిలోలు తెచ్చుకున్నాను. బాగుంది చింతపండు. కొద్దిగా ఓ పావు కిలో పిక్కలు వెళ్ళాయి అందులో. ఎందుకంటే బరువు కోసం వాళ్ళే అడిచిపెట్టేశారు. మనకి బిజినెస్ అంటేనే ఏదో ఒకటి చిన్న మిస్టేక్ ఉంటాయి కదా. ఓ పావు కిలో చింతపిక్కలు అయితే వెళ్ళాయి. కానీ చింతపండు చాలా చాలా బాగుందండి. వాళ్ళు పిక్క తీసింది 150 కిలో లెక్క ఇచ్చారు. చాలా బాగుంది. నాకు నచ్చింది. ఈ గుడి మొక్కులు తీర్చేసుకొని అట్లానే మనకి అన్నదానం పెట్టారు. అనుకోకుండా వెళ్ళాము. అన్నదానం కూడా అయ్యింది. చక్కగా చూసుకొని వచ్చామన్నమాట. ఎప్పుడు 500 ఏళ్ళది కాబట్టి ఆ హైట్ కానీ కుందలు కానీ అన్నీ రాయితోనే చెక్కారనమాట. ఇవ్వండి మొన్నైతే నేను సాబ్దాన్ పాపడాలు వీడియో కూడా పెట్టాను. నైట్ టైము నానబెట్టుకొని సాబ్దాను ఇట్లా ఉడికించుకొని పాపడాలు వేసుకోండి అని. పచ్చిమిర్చి జీలకర్ర వాము కొద్దిగా సాల్ట్ వేసాను అంతేనండి. ఇక తింటుంటే ఎన్ని తిన్నా సరే అట్లా ఈజీగా వెళ్ళిపోతాయి. టేస్ట్ బాగుంది. మనకి సాబ్దానివి చలవ కూడా చేస్తుంది. చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి. సాబ్దానివే టేస్ట్గా అనిపిస్తున్నాయి రైస్ కంటే కూడా. రైస్ కూడా పెట్టాను. ఇదిగోండి చింతపండు చాలా చక్కగా బొట్టకు బొట్ట పిక్కలు కొట్టి మరీ ఇస్తున్నారు. పిక్కతోందే ఇప్పుడు 110, 120 నడుస్తుంది కదా. ఇంటి ముందు కూడా తెచ్చి అమ్ముతున్నారు. నేనైతే ఈ కాలం అప్పుడే మిర్చి పంట, పసుపు పంట, చింతపండు వచ్చేటప్పుడు ఇలా తీసుకొని పెట్టుకుంటే సంవత్సరం మొత్తం సరిపోతుంది. ఈ చింతపండు 5 కిలోలు గట్టిగా ఎండబెట్టి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మనకి నల్లగా అవ్వకుండా ఇలా వైట్గానే ఉంటుందండి. సంవత్సరం అంతా కూడా మనకి ఎవరికైనా తెలియకపోతే చింతపండు చక్కగా ఒక కవర్లో ప్యాక్ చేసి లేదంటే ఒక బాక్స్లో అడిచిపెట్టి ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకోండి. సంవత్సరం మొత్తం కూడా వైట్గానే ఉంటుంది. అట్లానే కారం కానీ పసుపు కానీ మనకు పురుగు రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో ప్యాకింగ్తో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది.